శుభములు కలుగు నీకు. నీకు చేతనైతే దాని జీవితాన్ని నాశనం చెయ్యాలని చూసిన వాళ్ళని తప్పుపట్టు. నీ కొడుకుని అరుంధతికిచ్చి చెయ్యాలని ఆశపడిన నన్ను తప్పుపట్టు. నా కూతుర్ని ఇంకెప్పుడు ఇంకొక్క మాట అనొద్దు పిన్ని. అమ్మా 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 నేను వచ్చేసానమ్మా, నేను వచ్చేసాను. ఏయ్ మీరేంటి ఇక్కడ? పోండి, గెట్ అవుట్. రేయ్, ఇప్పటి వరకు వాళ్ళే నాకు హెల్ప్ చేశారా, వాళ్ళని పొమ్మంటావేంటి? చేశారు కదా, చేసింది చాలు. వెళ్ళండి వెళ్ళండి, అవుట్. రేయ్ వెదవా, జైలు నుంచి ఎందుకు వచ్చావరా? ఎందుకంటే పిచ్చమ్మా, ఎవరమ్మకైనా సీరియస్ అయిందని అర్జీ పెట్టుకుంటే పెరోల్ ఇస్తారమ్మా. అప్పుడు జైలు నుంచి ఇదిగో అమ్మని చూడడానికి పంపిస్తారు. రేయ్, నీ వల్లనే కదరా రోగంతో నేను మంచాన పడ్డాను. అది నీకు నాకు తెలుసు గాని ఆ జడ్జి గారికి తెలియదు కదా. అందుకే మా ఫ్రెండ్ చేత నీ మెడికల్ రిపోర్ట్స్ అన్ని ఆ జడ్జి గారికి పంపించాను. పెరోల్కి అప్లై చేయించాను. రేయ్, కన్న తల్లికి ఇంత జబ్బు చేస్తే ఏ కొడుకైనా ఇంత సంతోషంగా ఉంటాడేంట్రా? అమ్మా, ఇక్కడ జబ్బు పడింది నువ్వు, కానీ మంచి జరిగింది నాకు. మరి సంతోషంగానే కదా ఉంటాను. మంచా? నీకు మంచి జరగటం ఏంట్రా? నీకు డీటెయిల్గా చెప్పాలి కదా. ఓకే ఓకే అమ్మా, రోజు ఈ టైంకి ఆ సునయనాని చంపేయాలి 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 అన్నంత కోపంతో ఆ జైలు గోడల మధ్య ఉండేవాడిని కదా. మరి ఇప్పుడు బయటకు వచ్చేసాను. ఆ సునయనాని కలవగలిగేంత దగ్గరలో ఉన్నాను. అంటే నాకు మంచి జరిగినట్టే కదా. ఇదంతా నీ వల్ల జరిగిందమ్మా, అందుకే ఈ సంతోషం. రేయ్, అంటే అంటే నువ్వు సునైనాని ఏదైనా చేయబోతున్నావా? అమ్మా అని అందుకే అంటారమ్మా. అమ్మకి బిడ్డ మనసు బాగా తెలుస్తుందని. నీకు నా మనసులో విషయాలు భలే తెలిసిపోతాయమ్మా. అలా ఎలా? అరే రే రే రే, వద్దురా, పాపంరా, సునైనానేమి చేయొద్దురా. నీ వల్ల అమ్మాయికి చాలా బాధ వచ్చిందిరా. కానీ తన వల్ల నా ఇగో హర్ట్ అయిందమ్మా. నేను జైలుకి వెళ్ళినందుకు నాకు తన మీద కోపం లేదమ్మా. నా ఇగో హర్ట్ చేసింది చూడు, అదే నాకు అసలు నచ్చలేదు. అందుకే నాకు కోపం వచ్చింది. రే రే, ఆ అమ్మాయి నిన్నేం చేసిందిరా? ఆ అమ్మాయి నిన్నేం బాధ పెట్టిందిరా? ఏం బాధ పెట్టిందా? నేను అడిగినప్పుడు నా దగ్గరికి వచ్చి లొంగిపోయి ఉండాలి కదా. అలా చేయలేదమ్మా. నన్ను కొట్టి తిట్టి చీకొట్టింది. అందుకే నా ఆహాన్ని చల్లార్చుకోవాలి అంటే నేను సునైనాని కలవాలమ్మా. నీకో విషయం తెలుసా? నేను నీ వంకతో పెరోల్కి అప్లై చేయించింది నిన్ను చూడ్డానికి కాదు, ఆ సునైనా కోసమే అప్లై చేయించాను. రే రాక్షసుడా, అసలు నిన్నెందుకన్నాన్రా? పుట్టిన వెంటనే నీ పీక పిసక్కుండా ఎందుకు వదిలేశాన్రా? రే చెప్తున్నాను చూడు,
నువ్వు నన్ను చుట్టానికి బయటకొచ్చావు కదా, వచ్చినోడివి చూశాక టైం అయ్యాక మళ్ళీ లోపలికి వెళ్ళిపో. సునైనా జోలికి మాత్రం వెళ్ళకు ప్రణయ్. వెళ్ళావంటే మాత్రం నీకు అమ్మగా నేను శిక్ష వేస్తాను. అవునా? అలాగే అలాగే, కానీ దానికంటే ముందు నీ ఆరోగ్యం జాగ్రత్తమ్మా. అసలే రోజులు బాగాలేదు. హ? లక్ష్మి, త్వరగా ఎర్ర నీళ్లు కర్పూరం రెడీగా పెట్టు. అలాగే బాబు. ఏ మనుషుల్ని చూసుకోవా? ఏదో పెద్ద కొంపలు మునిగిపోతున్నట్టు ఏంటంత హడావిడి? హడావిడి కాక మరేంటి, రేఖని ఇంటికి తీసుకొస్తున్నారు. తీసుకొస్తే తనేమన్నా ఫారెన్ వెళ్ళి పెద్ద పెద్ద చదువులు చదువుకొని భారతదేశానికి తిరిగి వస్తుందా? లేదంటే ఇక్కడేమన్నా గోల్డ్ మెడల్ గెలుచుకొని ఇంటికి వస్తుందా? స్వాగత సత్కారాలు హడావిడి చేయడానికి. తను సూసైడ్ అటెంప్ట్ చేసి బతికి బట్ట కట్టి హాస్పిటల్లోంచి వస్తుంది. దానికి హడావిడెందుకు? నార్మల్గా దిష్టి తీయడానికి అన్ని రెడీ చేయమని చెప్తే చాలు కదా. ఏయ్, తను నా చెల్లెలు. నా ఇష్టం వచ్చినట్టు హడావిడి చేస్తాను. ఏయ్, నువ్వు నా మొగుడివి, నా ఇష్టం, నాకు నచ్చినట్టు చెప్పుకుంటాను. ఏయ్, ఏంటి మీద మీదకి వస్తున్నావేంటి? దూరంగా వెళ్ళి నిలబడు. ఏ మీదకొస్తే టెంప్ట్ అయిపోతున్నావా? నిన్ను చూసా? అసలు నీ మొహం అద్దంలో చూసుకున్నావా? నాకేంటి, ది మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ అట్రాక్టివ్ ఇన్ఫ్లుయెన్సర్ అని ఊళ్ళకి ఊళ్ళే పొగిడేస్తున్నాయి. నేను పొగడట్లేదు కదా. కంగారు పడుకు, నీతో కూడా పొగిడించుకుంటాను. అది ఈ జన్మలో జరగదు. ఇంకో జన్మ నాకు వద్దు, ఈ జన్మలోనే పొగిడించుకుంటాను. చూస్తూ ఉండు. ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా? అలాగే అనుకో. అడ్డు తప్పుకో, అక్కడ మా చెల్లెలు వస్తుంది. ఆశాపాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో, ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. పద. నీ మీద సింపతితోనో నా మీద మంచి ఇంప్రెషన్ పడాలనో నేను తీసుకురాలేదు. నీ ప్లేస్లో పని మనుషున్నా నేను ఇదే పని చేస్తాను. ఎందుకంటే అది పద్ధతి. తొక్కలో లుక్కులాపి తీసుకొని తాగు. రేఖ, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏంటమ్మా? ఇంకెప్పుడు నువ్విలా చెయ్యవని మాట ఇవ్వాలి. మాట ఇవ్వు రేఖ. నాకు బ్రతకాలనే లేదమ్మా. రేఖ,
ఇప్పటికే నువ్వు చేసిన పని వల్ల అమ్మ చాలా ఏడ్చింది. ఇంకా ఏడిపించాలని చూస్తున్నావా? అమ్మ చెప్పిన మాట విను. నీకు నచ్చని మనిషితో నువ్వు అడ్జస్ట్ అయి బ్రతకగలవేమో. నాకు నచ్చిన మనిషికి దూరమై నేను బ్రతికుండలేను. రేఖ, ఇంకా ఆపు. మీ అమ్మ నీకు అంత ప్రేమగా చెప్తుంటే వినవేంటి? నేను తనని కన్నా అమ్మని కాదు కదా పిన్ని, అమ్మా, పెంచిన తల్లిని కదా. కన్న తల్లి మీద ఉన్నంత ప్రేమ నా మీద ఉండాలనే ఉంది. అమ్మా, ఎందుకంత దారుణంగా మాట్లాడుతున్నావు? నువ్వు మమ్మల్ని కన్నా కనకపోయినా నువ్వే మా అమ్మవి. ఇదెవరూ మార్చలేరు. అలా అయితే నాకు మాట ఇవ్వు. అమ్మా ప్లీజ్, నన్ను అర్థం చేసుకోండి. ఏం లేకపోతే నువ్వు బ్రతకలేవని నాకు తెలుసు. ఏహే అప్పు. ఏంటి ఇందాక నుంచి ఓతకు బిల్డప్లు ఇస్తున్నావు? నువ్వు లేకపోతే ఇంట్లో అందరూ మూకుమ్ముడిగా సూసైడ్ చేసుకొని చచ్చిపోతారా ఏంటి? అంత లేదమ్మా. నువ్వే కాదు, ఎవ్వరు పోయినా మాక్సిమం 1 నెల ఏడుస్తారు, 1 సంవత్సరం బాధపడతారు. ఆ తర్వాత గుర్తొచ్చినప్పుడల్లా తలుచుకుంటారు, అంతే. హాసిని, ఏంటా మాటలు? మా మధ్యలో నువ్వెందుకు కల్పించుకుంటున్నావు? నీ మధ్యలో ఏంటి? ఎవరి మధ్యలో అయినా జరిగేదే అది. అరే, ప్రాక్టికల్ గా జరిగేది మాట్లాడకుండా చస్తానని డ్రామా చేస్తూ మిమ్మల్ని బెదిరిస్తుందేంటి? అంటే ఇలా బెదిరించి అందరి దృష్టి తన మీదకే ఉంచుకోవాలనుకుంటుందా నీ చెల్లెలు? ఏయ్, పిచ్చి పిచ్చిగా వాగకు. ఏదో చేసి మా వాళ్ళ సింపతిని సంపాదించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నిజంగానే బ్రతకాలని లేదు కాబట్టి చెప్తున్నాను. బ్రతకాలే, లేకపోతే చచ్చిపో. హాసిని, నోర్మోయ్. అవునత్తయ్య గారు, నిజంగా తనకి బతకాలని లేకపోతే చావడం ఎంతసేపు చెప్పండి? హాస్పిటల్లోనే మీరెవ్వరూ చూడకుండా ఆక్సిజన్ పైప్ తీసేసి పక్కన పడేసుకొని చచ్చిపోయి ఉండొచ్చు. లేదంటే బలవంతంగా ఊపిరి బిగపెడితే చచ్చిపోవచ్చు. అవేవీ చేయకుండా చావు వరకు వెళ్ళి వెనక్కి వచ్చి ఇంకా మిమ్మల్ని భయపడుతూ బెదిరిస్తూ మాట్లాడే మాటలు ఎందుకు చెప్పండి? ఏ నిజంగా తను చనిపోతే మీరు బాధపడుతూ ఆయన బతికే ఉంటారని తనకు తెలీదా? మీ నాన్నగారు చనిపోయారని మీరేమైనా సూసైడ్ చేసుకొని చనిపోయారా? లేదుగా. ఏదో మా అమ్మ మీకు మళ్ళీ ఎదురుపడి మళ్ళీ మీ నాన్నగారిని ఇంతదిగా గుర్తు చేసుకొని పగ తీర్చుకోవాలనుకున్నారు గాని అదే ఎప్పట్లాగే ఆ రాజస్థాన్లోనే ఉండుంటే చక్కగా హ్యాపీగా బ్రతికేస్తూ ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తాతగారిని గుర్తు చేసుకుంటూ మిగతా జీవితం కూడా గడిపేసేవాళ్ళు కదా. ఏ మీరు మీ నాన్నగారి కంటే రేఖని ఎక్కువగా ప్రేమించారా? రేఖేమన్నా మీ కన్న తండ్రి కంటే ఎక్కువ? ఆయనెంతో మీకు రేఖ విక్కీలు కూడా అంతే కదా. ఏ హాసిని, పిచ్చి పిచ్చిగా మాట్లాడి అనవసరంగా మా అమ్మకి కోపం తప్పించుకో. నేనేం కోపం పెంచే మాటలు మాట్లాడట్లేదు, ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నాను. నువ్వే నీ ఆలోచన తీరు మార్చుకోవాలని చెప్తున్నాను. అవును రేఖ, నువ్వేం చేసినా ఆఖరికి నీ ప్రాణం తీసుకున్నా మా చరణ్ బావని ఇంక పెళ్లి చేసుకోలేవు కదా.
ఏంటి అలా షాక్ అయిపోయారు? చరణ్ బావా అన్నానా? ఎస్, మా అక్కను చేసుకునేవారు కాబట్టి ఆయన నాకు బావే అవుతారు కదా. సో నువ్వు ఇంకా చరణ్ గారి గురించి పూర్తిగా మర్చిపోయి కొత్తగా జీవించడం అలవాటు చేసుకో. నీ లైఫ్, నీ కెరియర్ ఇలా ఏదైనా కొత్తగా సాధించడానికి ట్రై చెయ్యి. అయిపోయిన విషయాల్ని మైండ్లో పెట్టుకొని నేను చేస్తా లేదంటే వాళ్ళని చంపేస్తా అని పిచ్చి పిచ్చి ఆలోచనలు పెంచుకొని కొంతమందిలా టైం వేస్ట్ చేసుకోకు. ఓకే? రేఖ, రేఖ, హే రేఖ, ఆగు రేఖ, రేఖ ఆగు, రేఖ, రేఖ ఏం చేస్తున్నావు? ఆగు రేఖ, రేఖ ఆగు, రేఖ నా మాట విను. ఏం చేస్తున్నావు? ఆగు. ఏంటి వదలమ్మా. ఏం చేస్తున్నావు? ఆగు రేఖ. ఏం చేయమంటావు? ప్రేమించిన మనిషికి అడ్డుపడి అది తన్నుకుపోయింది. ప్రాణం తీసేసుకుందాం అనుకుంటే మీరు నాకు అడ్డుపడ్డారు. ఇప్పుడు బ్రతికుండి పిచ్చిదాన్ని కావడం తప్పించి ఇంకేం చేయగలను? ప్రేమించిన వాడు నాకింకా ఎప్పటికీ దక్కడు అని ఫిక్స్ అయిపోయాక ఇంతకంటే ఏం చేయను. ఇంతకంటే ఏం చేయాలి? అంతా అయిపోయాక. అంతా అయిపోయిందని ఎలా అనుకుంటావు రేఖ? అమ్మా, ఒక్కసారి అటు చూడు. సాలిపురుగు ఎంతో కష్టపడి ఒక్కో దారం పుట్టించి కొన్ని రోజుల శ్రమతో గూడల్లుకుంటుంది. కానీ సడన్ గా ఒక చీపురొచ్చి దాని మీద అటాక్ చేస్తుంది. ఆ గూడుని పూర్తిగా తుడిచేస్తుంది. అలాని ఆ చిన్న పురుగు భయపడి గూడు కట్టడం మానేస్తుందా? మళ్ళీ గోడెక్కి గూడు కడుతుంది. మళ్ళీ చీపురొచ్చి తుడిచేస్తుంది. అలా వారానికో 10 రోజులకో ఒకసారి బతికున్నంత కాలం అది గూడు కడుతూనే ఉంటుంది. పోరాటం చేస్తూనే ఉంటుంది. అంతేకాని అంతా అయిపోయింది అనుకోదు. ఇప్పుడు మనం ఏం చేస్తామమ్మా? వాళ్ళిద్దరికీ ఇప్పుడే పెళ్ళైంది. ఇంకా సంతోషం మొదలవ్వలేదు. ఆ సంతోషం ఎప్పటికీ మొదలవ్వదు. ఒకప్పుడు కృష్ణమ్మ నా జీవితాన్ని ఎలా నాశనం చేసిందో అలాగే వారాహి జీవితాన్ని ఇప్పుడు నేను నాశనం చేస్తాను. నన్ను రోడ్డు మీదకి లాగి మా నాన్న చావుకి తనెలా కారణమయ్యిందో అలాగే వారాహి జీవితాన్ని రోడ్డు మీదకి లాగి కృష్ణమ్మ ఊరేసుకుని చచ్చేలా చేస్తాను. అమ్మా, మిమ్మల్ని కన్నా మీ అమ్మ నాన్నల మీద ఒట్టేసి చెప్తున్నాను. ఇన్ని రోజులు
ఆడపిల్లల మీద కొంచెం కన్సర్న్ చూపిస్తూ వచ్చాను. కానీ ఇక నుంచి అవేవి ఉండవు. ఆ కృష్ణ తులసి కూతుళ్ళకి టార్చర్ చూపిస్తాను. అవసరమైతే ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడను. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఇంట్లోకి వెళ్ళాలి. సునైనా, ఒంటరిగా భలే దొరికావే. ఈ రోజు నా కోరిక తీరిపోతుంది.